హాయ్ అండి. ఆలు రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టి 3-4 స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఒక స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలండి. దాన్ని మిక్స్ చేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత అది ఫ్రై అయ్యేదాకా ఒక 1 మినిట్ ఆగాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. దాని తర్వాత ఆలు వేసుకోవాలండి. ఆలు వేసుకొని అంతగా కలిసేట్టుగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 3 మినిట్స్ మగ్గేలా కలుపుతూ అప్పుడప్పుడు మూత తీసి కలుపుకోవాలండి. చూడండి మగ్గాయి ఆలు. తర్వాత మనం రైస్ ఎంత ఇస్తామో దానికి సరిపడా కారం, రైస్కి సరిపడా ఉప్పు వేయాలి. ఒక అర స్పూన్ ధనియా పౌడర్, ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇలా కలుపుకొని తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేట్టుగా ఆలు అంతా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఫైనల్గా గార్నిష్ కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఆలు రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ.